ఏంటి చూస్తున్నా? అవునా? నిన్న మొన్నటి దాకా చూడలే కదా. మరి కోసే అది కూడా నేను నీళ్ళు పడదామని వచ్చి ఇదంతా అది ఎట్లా ఉందో మరి చూడు. మరి ఎర్రబడింది కూడా. ముదిరిందంటే రంగు ముదిరిందంటే కోసేసుకోవచ్చు. అసలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ చెట్లలో కనపట్లా మనకి కాయలు. జాగ్రత్త ముళ్ళు గుచ్చుకుంటే తీసే. అసలు మంచి మంచి కలర్ వచ్చింది. ఈ జ్యూస్కే పనికి వస్తాయి కదా. అటు పక్కన 4 కాయలు ఉన్నట్టేగా అన్నీ ఉన్నాయి. ఎవరు పోయారు పైన ఉన్నాయి చూడు. 1 2 3 4 5 6 7 8 9 ఇదిగో 10 11 12 13 అంతా 25 కాయ ఉంది. 16 3 19 ఇంకొక కాయ అక్కడ. ఇదిగో ఇక్కడ 2. ఇదిగో ఈ పైన ఒకటి అటు ఒకటి. ఇటు ఈ గుబురులో కనపండి ఇందాక. ఇదిగో నేను నెత్తి మీద ఇక్కడ 2. అది నీ చేయి పెట్టింది. ఇదిగో 2 3 ఉన్నాయి. 2ఏనా? 2 మొత్తం 25 కాయ ఉంటాయి మనకు కనబడకుండా. ఏ కింద లెక్కలేదు. సరే అది కూడా వస్తే పోయిద్దాం. కోసేస్తావా? రేపు కోసుకుందాం. అది రేపు రోజు చూస్తుంటే తెలియదు అంటావా? ఏది చూపి కాయలు. రోజు చూస్తుంటే అంత శ్రద్ధగా పట్టి చూడడం కదా. ఇట్లా పండి పగలటం ఇప్పుడే 4 ఏళ్ళు అయినా కూడా బాగున్నాయి. ఒకసారి తెరువు దాన్ని ఒక కాయని. ఇంతంత కాయలు అంటే 50 రూపాయలు అమ్ముతున్నారు. 25 నుండి 50 రూపాయలు. అయితే ఎర్రగా పండుద్ది. మంది తెల్లగింజ. తెల్లగింజను లోపల గింజ లావు, పైన పలుపు తక్కువను గింజ లావు. ఏంటి తయారైంది కదా బాగా అనుకో. సూపరే.